దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అయితున్నాడు. అనుదినము మనల్ని సరిచేసి మన జీవితాలను మార్చడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలమున మరి దేవుని వాక్యం మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాము. అయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినలా మీకు క్షేమము కలుగును. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయన వాక్యానుసారంగా ఆయన మాట చెప్పిన రీతిగా మీరు నడుచుకున్నట్టయితే, దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆ రీతిగా బ్రతికినట్టయితే, దేవుని వాక్యానుసారంగా మీరు ఉన్నట్టయితే, మిమ్మల్ని ఏలే రాజు కూడా దేవుని మాటలు విని జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే మీకు క్షేమము కలుగును అని రాయబడి ఉంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, సమూయేలు గ్రంథములో ప్రవక్త అయిన సమూయేలు ఈ మాటలను చెప్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకు నూతనంగా ఇవ్వబడిన రాజును, ఇశ్రాయేల్ ప్రజలైన మీరును దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను మీరు పొందుకోవాలంటే మీరు దేవుని వాక్యానుసారంగా మీరు ఉండాలి. దేవుని మాటలకు మీరు లోబడాలి. దేవుడి యొక్క మాటకు మీరు లోబడినట్టయితే మీ దేశంను ఏలే మీ రాజును మీరును మీకు క్షేమము కలుగుతుంది అని స్పష్టంగా ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వారలారా, మనము క్షేమము కలిగి జీవించాలంటే, అభివృద్ధిలోనికి రావాలంటే, ఆశీర్వదింపబడాలంటే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పినట్టుగా దేవుడి ఉదయకాలం మనతో చెప్తూ ఉంటున్నాడు. నీ స్వంత ఆలోచనలతో, నీ స్వంత తలంపులతో నువ్వు ఇతరులు చెప్పిన మాటలు విని ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే నీకు మేలు కలగదు, నీకు క్షేమం ఉండదు. కేవలము నీ దేవుడైన యెహోవా మాటను వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. దేవుడు మన క్షేమాన్ని కోరి అనేకమైన ఆజ్ఞలను కట్టడలను దేవుడు మనకిచ్చాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు పాత నిబంధనలో. నూతన నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆజ్ఞలు ఏమి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని సేవించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఏ మాటలైతే, ఏ ఆజ్ఞలైతే, ఏ విధులైతే మీకు చెప్పానో వాటిని మీరు అనుసరించి నడిచిన ఎడలా మీకు క్షేమము కలుగును. మనకు క్షేమం ఎందుకు లేదు అంటే మనము దేవుని మాట వినడం లేదు కదా. ఆజ్ఞను అతిక్రమించి మనం బ్రతుకుతూ ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, మనము దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 2 మనలో లేవు. దేవుడు అంటే భయం లేదు. ఎందుకంటే ఆయన మనకు కనిపించాడు కదా. మనం ఏ రీతిగా బ్రతకచ్చు అనుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, దేవుని వాక్యానికి లోబడే వారిగా మనము ఉండాలి. నా ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమిస్తామో అది ఎంతటి వారైనా కూడా దేవుడు వారు ఉండవలసిన స్థానంలో నుంచి తీసేస్తాడు. ఏ రాజునైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా ఇచ్చాడో ఆ రాజు అయిన సౌలు దేవుని మాటకు విధేయత చూపించలేడు. ఆయన దేవుని మాటను తిరస్కరించి పక్కన పెట్టేశాడు. దేవుడు అంటాడు సమూయేలుతో, సమూయేలు, ఈ రాజు నా మాట వినలేదు. ఒకడు దహన బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము కదా. మరి ఈ యొక్క రాజుకు నేను చెప్పిన మాటను తిరస్కరించి తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. దయతో
పక్కకు తొలగించేస్తానని చెప్పాడు. సౌలును రాజ్యంలో నుండి తొలగించేశాడు దేవుడు. అందుకే మాట వినుటయే శ్రేష్టము. ఈరోజు దేవుని మాటలను పక్కన పెట్టేస్తున్నావు. దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, దేవునికి భయపడకుండా అన్నిటినీ పక్కన పెట్టేసి నీకిష్టమైన విశాలమైన మార్గంలో వెళ్తున్నావు. కాబట్టి క్షేమాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నా ప్రియమైన వారలారా, మొదటి యోహాను సువార్త 14:15 యేసు ప్రభు ఒక మాట అంటాడు, నీవు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావని, నా ఆజ్ఞల్లో నువ్వు ఉంటావని, నా ఆజ్ఞల్లో నువ్వు నడుస్తావని ఆయన కోరుతుంటున్నాడు. నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా? యేసయ్య అంటే నాకు ప్రేమ అంటున్నాం, కానీ ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపించడం లేదు కదా. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన మాటకు విధేయత చూపించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం మాదిరిగా తీసుకోవాలి. మాట వినుటయే మనకు క్షేమము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే పేతురు చేపలు పడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అంటాడు, నీ వలను కుడి పక్కనకి వెయ్యి కదా. ఒక మాట సెలవిచ్చాడు. పేతురు యేసు ప్రభు మాటను విని, నీ మాట చొప్పున నేను వలను వేస్తానని వేశాడు. వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. సముద్రంలో చేపలు పడుతున్న ఆ వ్యక్తికి ఒక వింత, ఒక ఆశ్చర్యం కలిగింది. తన ప్రయాసము చేత ముందుకు వెళ్తే ప్రయోజనం లేకపోయింది, కానీ యేసయ్య మాట చొప్పున చేస్తే ఆశీర్వాదమును చూడగలిగాడు, సమృద్ధిని చూడగలిగాడు. ఈరోజు నా జీవితంలో కూడా అంతే. మన ఆలోచనతో, మన ప్రయాసముతో, మన కష్టంతో మనం ముందుకు వెళితే ఏది కూడా మనం పొందుకోలేము. కేవలము యేసయ్య మాటను వింటేనే, ఆయనను ప్రేమిస్తున్నానని చెప్తున్న నువ్వు నేను యేసు మాటకు లోబడి ఆయన చెప్పిన విధముగా మనము నడుచుకుంటే, భయభక్తులు కలిగి ఉంటే, వాక్యానికి లోబడి ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తే మనకు క్షేమమును, ఆశీర్వాదమును కలుగుతాయి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాం? వాక్యము విని దాని ప్రకారంగా జీవించలేకపోతుంటున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి యొక్క అవకాశాన్ని మనందరికి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఈరోజు ఆయన మాట విని, మాట ప్రకారంగా మనము జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నేను తప్ప వేరే దేవుడు లేడు, ఆకాశం ఎందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ నామము ఏ రూపము లేదు. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామం ఒకటే. ఆ నామమును మనం ఆరాధించేవారిగా, ఆ నామమును మనం గణపరిచేవారిగా, ఆ నామాన్ని మనం పూజించేవారిగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి కదా. మరి మనం ఆ రీతిగా జీవించకుండా దేవుని కంటే ఎక్కువగా, దేవుని మాట కంటే ఎక్కువగా మరి మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఒక్కసారి పరీక్ష చేసుకుందామా? నా ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలకు విధేయత చూపాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఈరోజు నువ్వు దేవుని మాటకు విధేయత చూపడం లేదు. ఆజ్ఞను అతిక్రమిస్తుంటున్నాం, పాపము చేస్తూ ఉంటున్నాం. మనం ఆ రీతిగా బ్రతకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకద్దు, నీ పొరుగువారి భార్యనైనను, అతని దాసుడైనను, దాసినైనను, అతని ఎత్తైనను, గాడిదైనను, పొరుగువానిది మరి ఏదైనాను ఆశించద్దు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు కదా. విశ్రాంతి దినమున నువ్వేం చేయాలి? దేవుని దినమున దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డగా నువ్వు ఉండాలి.
ఈరోజు దేవుని దినం ఆదివారం అంటే మనకు భయం లేదు కదా. 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకుని ఆ విశ్రాంతి దినమున నీ దేవుణ్ణి ఆరాధించంటే నిన్నటి రోజు ఎంతమంది మందిరాలకు మనం వెళ్ళాం? ఆ మాటకు లోబడ్డామా? లేదు కదా. దేవుని కంటే ఎక్కువగా ఆస్తిని, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని, దేవుని కంటే ఎక్కువగా బంధువుల్ని, దేవుని కంటే ఎక్కువగా బంగారుని, దేవుని కంటే ఎక్కువగా వస్తువులను ప్రేమిస్తున్నాం. దేవుని పక్కన పెట్టేశాం. కాబట్టి ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట విని ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. ఆయన తప్ప వేరే లోకంలో ఎవరు లేరు. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, బల శౌర్యములు గల దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు, ఆయన ఒక్కడే. ఆయనను సేవించి ఆయనకు విధేయత చూపించి, మాటకు విధేయత చూపించినడలా మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని మాటకు మనం లోబడదాం. వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు మాట విని వల వేశాడు, చేపలు పడ్డాయి. నువ్వు ఆయన మాట విని నువ్వు బ్రతికినట్టయితే క్షేమమును, ఆశీర్వాదములను చూడగలుగుతావు. మరి నీకు ఆశీర్వాదము కావాలా? అయితే ఆయన మాటకు లోబడు, వాక్యానుసారంగా జీవించు. అందుకే యేసుప్రభు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నా ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, అంతే. ఇంకా వేరే సెకండ్ ఛాన్స్ లేదు. లేకుంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడకపోతే నువ్వు అపధికురాలవు. హల్లెలూయా. ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకొని మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో ఆలోచన చేసుకుందాం. క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిద్దాం. భయభక్తులు అంటే దేవుడు ఉన్నాడని, ఆయన మనం చూస్తున్నాడని మనకు తెలుసుకోవాలి. ఆ యొక్క ఆలోచన మనలో లేకపోతే మనం దేవునికి భయపడం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం. పరమందు దేవుడున్నాడు, ఆయన నా చూస్తూ ఉన్నాడనే భయం మనం కలిగి ఉండాలి. పిల్లలు ఏ రీతిగా తల్లిదండ్రులు చూస్తున్నారని భయపడతారో అదే రీతిగా పరమందు నీ నా తండ్రి ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి దానిని చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. జీవితాలను మార్చుకుందాం. యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, నీ మాటను నేను వింటానయ్యా, నీ ఆజ్ఞలకు నేను లోబడతానయ్యా. నా క్షేమము కావాలయ్యా, నాకు ఆశీర్వాదము కావాలయ్యా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని అడుగుదామా? కళ్ళు మూసుకున్నట్టయితే దేవుని వైపు చూస్తూ ప్రార్థిద్దాం.